హాయ్ అండి. ఎప్పుడులానే ఈరోజు కూడా మీ ముందుకు ఒక టాపిక్తో అయితే వచ్చాను. ఈరోజు మార్నింగ్ జర్నీ చేసే టైంలో నా పక్క సీట్లో అయితే ఒక పెద్దవాడు కూర్చుని ఉన్నారు. యాక్చువల్గా మీకే ఈ పెద్దవాడు అందరూ తగులుతారా, మీకే ఇన్సిడెంట్లు జరుగుతాయి అని అనుకోవద్దు. నా ఫ్రెండ్ శిరీష అయితే అంది, ఏంటి నీకే ఎన్ని తగులుతాయా ఇన్సిడెంట్లు అంది. ఒక్కసారి కారు స్కూటీ పక్కన పెట్టేసి 1 మంత్ నాలాగా బస్సులో ఆటోలో జర్నీ చేయి, నీకు ఇంకా కుప్పలు తగులుతాయి నీ నేచర్ బట్టి అయితే అని అన్నాను. సో తన డౌట్ అవ్వచ్చు, తను నా దగ్గర చనువు ఉంది కాబట్టి రేస్ చేసి ఉండొచ్చు, మీరు అడగలేకపోయి ఉండొచ్చు. సో అందరికీ కూడా క్లారిటీ ఇస్తున్నా, మనం ఎప్పుడైతే సొసైటీలో మింగిల్ అయి ఉంటామో అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ తగులుతూ ఉంటాయి అనమాట. ఆ పెద్దవాడైతే నా దారి నేను కూర్చున్నా సరే పెద్దవాళ్ళు ఏదోటి కెలుగుతూ ఉంటారు కదా పక్కన ఉన్న వాళ్ళని, ఏ అమ్మాయి ఎందాక వెళ్తున్నావు, ఏ ఊరు వెళ్తున్నావు అంటే పలకరించారు. ఇది మార్నింగ్ 6 o'clock టైంకి. నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనే చెప్పాను. తర్వాత ఆవిడే నేను పలానా చోట మా అబ్బాయి వాళ్ళు ఉన్నారమ్మా, ఈరోజు మా కోడలు పూజ చేసుకుంటుందంట, ఆ గారెలు పూర్ణాలు చేసి పెట్టాలంట, రమ్మని రాత్రి పొద్దుపోయి నాకు ఫోన్ చేశాడు, అందుకని ఇంకా పొద్దున్న 5ంటికి బయలుదేరి వెళ్తున్నానమ్మా అని చెప్పింది. మళ్ళీ ఆవిడే కొనుక్కుంటూ ఇవన్నీ ఎప్పుడు అవుతాయో, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్ళిపోవాలో, వెనక తిరిగి ఏ టైం అయిద్దో ఏంటో అనుకుంటూ నాకు వినిపించేలాగా నా వైపు చూస్తూనే కొంచెం స్లోగా అనుకుంటున్నారు. నేనన్నాను, మీ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నారు, ఇప్పుడు వెనక రాకపోతే ఏమవుతుంది, 2 రోజులు వెళ్ళొచ్చు కదా అని. ఎందుకంటే ఆవిడ అన్ని క్వశ్చన్లు నన్ను అడిగినప్పుడు నేను ఒక్క మాట కూడా ఆవిడ అడగకపోతే ఈ అమ్మాయికి అంటే ఈవెన్ పెద్దవాళ్ళు కొంచెం బాధపడవచ్చు, ఒక్కడు కూడా నన్ను అడగలేదు అని. సో దానికోసం ఒక్క మాట అయితే అన్నాను. ఆవిడ అన్నారు, లేదమ్మా లగేజ్ అని తెచ్చుకోవద్దు, అన్నీ చేసి అన్నం తినేసి వెళ్ళిపోదు కానీ మా అబ్బాయే చెప్పాడు అని. బాధపడే మాటని బాధపడకుండా పాపం చాలా తమాయించుకునైతే అవి నాకు చెప్పారు. కానీ ఆ పెయిన్ అయితే నాకు చాలా అర్థమైంది. చాలా బాధ అనిపించిందండి నిజంగా. అసలు కొడుకు అయి ఉండి తల్లికి విలువ ఇవ్వకపోతే ఆ బయట నుంచి వచ్చిన అమ్మాయి ఇంకేమి ఇస్తుంది వీళ్ళకి విలువ అనే ఒపీనియన్ అయితే వచ్చింది. ఫస్ట్ మన తల్లికి మనం ఇచ్చుకోవాలి కదా. ఒక కొడుకు తల్లికి విలువిస్తే బయట నుంచి వచ్చిన అమ్మాయి అత్తని తల్లిలా చూడగలుగుతుంది. కనీసం 1% అయినా ఎంతో కొంత. ఇతనే విలువ తక్కువగా చూసేసి పని చూసుకుని వెళ్ళిపోదు కానీ అన్నం తినేసి అన్న మాట అన్నాడంటే ఎంత బాధ. సో ఇంకా నేనైతే దాన్ని రిపీట్ చేయలేదు, నా మనసులో అనుకున్నాను. ఓకే అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది అప్పుడు అడిగాను. ఆవిడ పలానా ఊరు నుంచి అని చెప్పింది. నేను ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే, వితౌట్ వాళ్ళ పర్మిషన్ నేను వాళ్ళ డీటెయిల్స్ అనేది అయితే ఎక్కువ బయటికి లీక్ చేయకూడదు ఏది కూడా. ఎందుకు అంటే అది నా వీడియోస్ కోసం అది స్వార్థం అవుతుంది. జనరల్గా ఇలా టాపిక్ చెప్పేది ఏంటంటే, సొసైటీలో వీళ్ళది ఒక్కటే కాదు, నాదొక్కటే కాదు, కుప్పలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్లు. కాబట్టి ఇలా అయితే రేస్ చేసి మామూలుగా అయితే చెప్తాను. అందుకని నేను ఒక పర్టికులర్ ఏరియాస్ కానీ అవి నేను మెన్షన్ చేయకపోవడానికి రీజన్ అయితే అది. ఎవరి పేర్లు బయటికి చెప్పకుండా పలానా పెద్ద ఆవిడ లేకపోతే పెద్ద ఆయన అనే వర్డ్స్ యూస్ చేసేది రీజను అదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఆవిడైతే అలా అన్నారు, లేదమ్మా మా ఊళ్ళో సొంత ఇల్లు ఉంది, ఒక 2 గదులు పక్కనే అద్దెకిచ్చుకున్నాను, ఆ అద్దె డబ్బులతో వచ్చే పెన్షన్తో అయితే నేను బతుకుతున్నానమ్మా, ఎప్పుడన్నా ఇలా ఫోన్ చేస్తే ఓ పూట వచ్చి వెళ్తాను, అంతవరకు తల్లి ఇంకేం ఆధారం లేదన్నా. మరి అంకులు ఉన్నారా అని అడిగాను. ఓ 2 ఏళ్ళు అయిందమ్మా చచ్చిపోయి అని చెప్పినారు. ఓకే ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు అని అయితే అర్థమైంది ఆవిడ మాటలను బట్టి. సో కొంచెం అయితే బాధ అనిపించింది. నాకు తెలిసిన వరకు ఆ అబ్బాయి 35-40 ఏ సరౌండింగ్స్లో అయితే ఉండుండొచ్చు ఆవిడ చెప్పిన మాటల ప్రకారం అయితే. సో ఆల్మోస్ట్ ఆ ఏజ్ జనరేషన్ వాళ్ళంటే కొంతవరకు వాల్యూస్ తెలుసున్న వాళ్ళే అయ్యి ఉండాలి. మరి ఫాస్ట్ జనరేషన్ కాదు, 20-25 కాదు కాబట్టి మరి అంత ఇదిగా ఎట్లా ఆలోచించి అన్నం తినేసి వెళ్ళిపోదు కానీ అనే మాట అన్నాడో నాకు అర్థం కాలేదు. అసలు తల్లికి ఒక రెస్పెక్ట్ లేకుండా లగేజ్ తెచ్చుకోవద్దని కూడా ఓపెన్గా చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం నిజంగా. ఇప్పుడు వాళ్ళే ఇలా ఉన్నారంటే వాళ్ళ దగ్గర పెరిగి ఆ పిల్లలు ఎట్లా అవుతారు, ఇలాంటివన్నీ చూసి రేపు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి గుర్తు రావట్లేదా? వాళ్ళు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తల్లిదండ్రులకైతే ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎన్ని తప్పొప్పులున్నా వాళ్ళు మనల్ని ఎలా కడుపులో పెట్టుకున్నారో మనం కూడా వాళ్ళని అలానే పెట్టుకోవాలి అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉండాలి. సో నిజం చెప్పాలంటే ఈ లోపైతే కొంచెం అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపు నా స్టాప్ అయితే నాకు వచ్చేసింది. నేనైతే దిగిపోయాను. ఏమ్మా వచ్చేసిందా, వెళ్ళిపోతున్నావా తల్లి అని అయితే ఆప్యాయంగా అడిగారు. అవునమ్మా వచ్చేసింది, దిగిపోతున్నాను అన్నాను. ఆవిడకైతే నాకు తెలిసి ఇంకొక 15-20 మినిట్స్ జర్నీ ఉంది. ఇంకా ఆవిడ నాకు తెలిసి ఈవెన్ 7కి అలా రీచ్ అవుతారేమో నాకు తెలియదు. సో ఎవరైనా సరే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా మనం మెలుగుదాం. వాళ్ళు చాలా ఫ్యూచర్ చూసి చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి రిలాక్స్ తీసుకునే టైంలో మనం వాళ్ళకు ఒక సపోర్ట్ అవ్వాలి, వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇచ్చే టైప్లో ఉండాలి తప్ప మనం వాళ్ళకు బర్డెన్ అయ్యి గుండె బరువు పెరిగేలాగా ఆలోచనలు పెంచుకునేలాగా
చేస్తే వాళ్ళ కన్న రుణం తీర్చుకోపోగా పాపాత్ములం అవుతాం అనమాట. ఖచ్చితంగా మనం 100% కూడా ఆ సెక్షన్లోకి అయితే మనం ఎవరం కూడా చేరొద్దు. నిజం చెప్తున్నాను. నేను చెప్పేది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ.